బీసీ సంఘాలన్నీ కలిసి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% సీట్లని జనరల్ స్థానాల్లో మాకు అప్పచెప్పండి. అంటే బీసీ సంఘానికి 42% స్థానాలు అప్పచెప్పాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి. అక్కడ ఇంకే రాజకీయ పార్టీ పోటీ చేయొద్దు. బీసీ సంఘాలే అభ్యర్థులను పెడతాయి. ఏకగ్రీవాలైతాయి. ఇది అలా కూడా స్టేట్ ఎలక్షన్ కాదుగా, సెంట్రల్ ఎలక్షన్ కాదుగా. ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నిక కాదు, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నిక కాదు. అంటే ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఎంపీ ఎన్నిక కాదు. ఏదో లోకల్ బాడీ ఎన్నికలు. అసలు సర్పంచ్ ఎన్నికలకైతే పార్టీలు గుర్తులు కూడా ఉండవు. పార్టీలకి ఇదేం ప్రెస్టేజ్ ఇష్యూ కాదు కదా. జనరల్ స్థానాల్లో ఒక 42% సీట్లను కనుక బీసీ సంఘాలకి ఇచ్చేస్తే బీసీ సంఘాలు అభ్యర్థులు పెట్టుకుంటాయి. బీసీ సంఘాల అభ్యర్థులను పెట్టుకోవడం వల్ల వచ్చే మంచి పరిణామం ఏంది అంటే, ఎక్కడ యాదవ్ని పెట్టాలి, ఎక్కడ గౌడని పెట్టాలి, ఎక్కడ ముదిరాజుని పెట్టాలి, ఎక్కడ ఇంకొక సామాజిక వర్గాన్ని పెట్టాలి, లేదా ఎక్కడ ఎంబీసీని పెట్టాలి అని ప్లాన్ చేసుకుని అన్ని సామాజిక వర్గాలకు రేపొద్దున మళ్ళా బీసీలో కూడా ఎంబీసీలు మాకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేయకుండా, మళ్ళీ తిరుగుబాటు రాకుండా, ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో అవకాశాలు రాని కులాలు ఉన్నాయి చాలా బీసీల్లో కూడా. కనీసం ఒక ఎంపీటీసీ కాలేని కులాలు, ఒక సర్పంచ్ కాలేని కులాలు ఉన్నాయి. అందరికీ అవకాశం ఇస్తూ బీసీ సంఘాలు కూర్చొని, ఇగో పలానా చోట పలానా క్యాస్ట్కి ఇద్దాం, ఆ క్యాస్ట్ సంబంధించిన ఎవరున్నారో వెతికి వాళ్ళని ఇండిపెండెంట్గా ఏకగ్రీవం చేసేద్దాం అని ఒక 42% స్థానాలని పార్టీలు వదిలేసుకోవాలి. ఇక 42% సర్పంచ్ని వదిలేసుకోవాలి, 42% ఎంపీటీసీని వదిలేసుకోవాలి, 42% జడ్పీటీసీని వదిలేసుకోవాలి, 42% జడ్పీ చైర్మన్ వదిలేసుకోవాలి, 42% ఎంపీపీని వదిలేసుకోవాలి. అవన్నీ బీసీ సంఘాలకు అప్పచెప్పాలి. ఈ ఒక్కసారికి అప్పచెప్పి బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఆ కులాల్లో కొద్ది పెద్దరికంగా ఉంటారో ఆ కులాల్లో పెద్దరికంగా ఉన్న వాళ్ళని ఏకగ్రీవం చేస్తాయి. మీరు అనొచ్చు ఇక్కడ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా అంటారు. ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేసినా, కమ్మో రెడ్డో వెలమో ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే బీసీ సంఘాలన్నీ ఒకటిగా ఉన్నాయి, రాజకీయ పార్టీలన్నీ ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవతలోడు గెలవలేడు.